కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకాలంటే ఏం చేయాలి? మంచి భోజనం చెయ్యాలి. చెప్తాం కదా చాలా. బ్రతకాలి అనే ఆలోచన ఎవరికైనా ఉన్నదా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? బా, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఉద్దేశంతోనేనా భూమి మీద ఉన్నాం? మరి బ్రతకాలనుకునేటప్పుడు బ్రతకావలసిన మనిషి చేయవలసిన పనులేంటి? బ్రతకాలనే మనుషులు ఎలాగుంటే బ్రతుకొస్తుంది, ఎలాగుంటే బ్రతుకుతాము. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా దేవుడు దావీదు ద్వారా మనకి చెబుతూ ఉన్నాడు. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలనుందా? అయితే ఏం చేయాలి? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. అనేక దినాలు బ్రతకగోరాలంటే ఏం చెయ్యాలి? ప్రార్థనలో ఎదగాలి. అనేక దినాలు బ్రతకాలంటే ఏం చెయ్యాలి? దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. 13వ వచనము. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే చెడ్డ మాట పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నా పెదాలను, మన పెదాలను కాచుకోండి. కీడు చేయటం మాని మేలు చేయండి. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుతారు. బ్రతకాలంటే మంచి భోజనము ఒకటి తింటే సరిపోదు. వేళకి ట్యాబ్లెట్లు వేసుకొని వేళ ప్రకారంగా తిండి తింటే సరిపోదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే సరిపోదు. బ్రతకాలంటే ఏం చెయ్యాలి? ఫలానది చెయ్యాలి. బ్రతకాలంటే ఏం చేయాలి? లది చెయ్యాలి అని చెబుతుంది కదా లోకం. బైబుల్ అంటుంది అవి చెయ్యండి, ఇదిగో ఇది కూడా చెయ్యండి. బ్రతకాలంటే ఏం చెయ్యాలి? ముందు బ్రతికుండాలి కదా. మంచి గాలి, మంచి వాతావరణం కావాలి. అసలు నువ్వు బ్రతుకుంటే కదా మంచి వాతావరణం, మంచి గాలి. అసలు బ్రతుకే లేకపోతే మంచి భోజనం. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే ఏం చెయ్యాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము ముందు 15వ వచనం చదివేద్దాం. కనుక దేవుడి చిత్తమైతే, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. ఒకరికొకరు ఏం చేస్తాం? ఏం చేస్తే బ్రతుకుంటుంది? ఏం చేస్తే బ్రతికుండగలము? బ్రతికుండాలంటే కైనీలు వేసుకోకూడదు, పాన్పరాకులు తినకూడదు. బ్రతికుండాలంటే మత్తు పదార్థాలు తీసుకోకూడదు. బ్రతికుండాలంటే డ్రగ్స్ తీసుకోకూడదు. బ్రతికుండాలంటే
పొగ తాగరాదు. అవునా? బ్రతికుండాలంటే బ్రతికుండాలంటే చెడుకి దూరంగా ఉండాలి. బ్రతికుండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. బ్రతికుండాలంటే గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. ఆకలేసిన వారికి అన్నం పెడదాం, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇద్దాం, స్వార్థ పని చేద్దాం, మీటింగ్ పెట్టిద్దాం, మనుషులను మంచి దారిలో నడిపిద్దాం, సంఘానికి ఉపయోగపడదాం, దైవ కార్యాలలో ఎదుగుదాం. ప్రభు చిత్తం అయితే యేసులాగా 10 మందిని రక్షిద్దాం. ప్రభు చిత్తం అయితే పౌలులాగా మారిపోయి అనేక మందిని మారుద్దాం. అంతేనా? పౌలు గారు సౌలుగా ఉండేటప్పుడు మారలేదు కదా, పౌలుగా మారిన తర్వాతే కదా మారాడు. అలాగ ఆయనలాగా బ్రతుకుదాం. పొట్టి జక్కయ్య యేసుని ఎరగక ముందు, దేవుణ్ణి ఎరగక ముందు ఒకలా బ్రతికాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడు అనుకున్నట్టు బ్రతికాడు. అవునా? దేవుడి కోసం ఇది చేస్తాను, దేవుడి కోసం లది చేస్తాను అని పొట్టిజాకి యేసు ప్రభు గారు చెప్పారా? సమరీ స్త్రీ తాను మారిపోయి ఊరినందరినీ కూడా మార్చే పని చేసిందా? ప్రభువు కోసం, ప్రభు పేరట మనుషులకు సాయపడతాను, ప్రభు పేరట అలా నడుచుకుంటాను. ఈ మాట ఎందుకు చదువుకున్నాము అని అంటే, ఒకసారి మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరేవారుగా ఉండాలంటే ఏం చెయ్యాలి? యాకోబు పత్రిక 4:13, 14, 15. ఈ రోజైనను రేపైనను ఏదో ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుదము రండని చెప్పుకున్న వారులారా. బ్రతుకుంటే కదా ఇవన్నీ చేస్తావు. బ్రతికొండాలంటే ఏం చెయ్యాలి? వ్యాపారం చెయ్యాలా? ప్రాణాన్ని కాపాడుకునే పని, జీవాన్ని కాపాడుకునే పనులు చెయ్యాలి. బ్రతికొండాలంటే ఇదిగో ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి వేరే జిల్లాకి వెళ్ళిపోదాం, అక్కడ బాగుపడదాం. ఆ జిల్లాలోకి వెళ్ళినా మన తలరాత మారలేదు కాబట్టి ఏదో రాష్ట్రంలోకి వెళ్ళిపోయి బాగుపడదాం. ఏరే రాష్ట్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా బాగుపడలేదంటే ఏదో ఒక దేశంలోకి వెళ్ళి బాగుపడిపోదాం అని చెప్పుకుంటున్న వారులారా. 14వ వచనం, రేపేమి జరుగుతుంది మీకేం తెలుసు? బ్రతుకు ఉంటే కదా బలుసాకులు తినైనా బ్రతుకుతాం. అసలు బ్రతుకే లేకపోతే బలుసాకులుండి ఏం చేస్తాయి? మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి మరికొంతసేపులోనే మాయమైపోయే గడ్డి పువ్వు లాంటి వారు కాదా? ఆవిరి లాంటి వారు కాదా? నీటి మీద బుడగ లాంటి వాళ్ళు కాదా? ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారు ఇలాంటి మనుషులు అని అంటే, దేవుడి చిత్తం అయితే అదుగో బ్రతకడానికి దైవ కార్యాలు చేద్దాం, బ్రతకడానికి మానవ సమాజాన్ని కడదాం, బ్రతకడానికి మనుషులను ఒక మంచి దారిలో నడిపిద్దాం. బ్రతకడానికి ఏం చేస్తున్నారు? మేలు నొందుచు అనేక దినాలు బ్రతకడానికి మనుషులు ఏం చేస్తున్నారు?
మాయ చేస్తే అనేక దినాలు మేలు నొందుచు బ్రతుకుతావా? ఎదుటివారు బాధ పెట్టి బ్రతికితే అనేక దినాలు మేలు నొందుతూ బ్రతుకుతావా? ఎదుటివారి నోటుకాడ కూడును లాక్కుంటే అనేక దినాలు మేలు నొందుతూ బ్రతుకుతావా? అన్యాయంగా అన్నిటినీ కూడబెట్టుకుంటే అనేక దినాలు మేలు నొందుతూ బ్రతుకుతావా? నువ్వు దారి తొలగిపోయి, నేను దారి తొలగిపోయి, మనము దారి తొలగిపోయి అనేక మందిని దారి తొలగిస్తే మేలు నొందుతూ అనేక దినాలు బ్రతుకుతామా? అనేక దినాలు మేలు నొందుతూ బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రపంచానికి యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, తల్లిదండ్రులను సన్మానించు, దొంగతనాలు మానేయి, వ్యభిచారాలు మానండి. దీర్ఘాయుసు కావాలంటే ఏం చేయాలండి? మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే ఏం చేయాలండి? మంచి పనులు చెయ్యు, దేవుడికి పనికొచ్చే పనులు, దేశానికి పనికొచ్చే పనులు, మనుషులకు పనికొచ్చే పనులు. ఇంట్లో నుంచి బయటికి రాకండి, చుట్టూ ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది తిరుగుతుంది. ప్రార్థన చేసుకోండి, పాటలు పాడుకోండి. కాలక్షేపం అవ్వకపోతే బైబిల్ చదవండి. కాలక్షేపం అవ్వకపోతే ఇంటి అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకోండి. ఇంటి గుమ్మం దాటి బయటికి స్త్రీ కానీ పురుషుడు కానీ వెళ్ళకూడదు. యేసు మీదకే వచ్చింది, దావీదు మీదకే వచ్చింది, సౌలు మీదకే వచ్చింది దెయ్యం. అభిషేకింపబడిన వాళ్ళ మీదకే వచ్చింది. నీ మీదకి నా మీదకి రాదా? నన్ను పడగొట్టదా? ఇప్పుడు నేను బోధిస్తున్నాను కాబట్టి అది మీకే అని అనకూడదు. బోధిస్తున్న నాకు కూడా సంబంధించిన ప్రసంగమే, నాకు ఈ ప్రసంగం అవసరమే. నా జీవితాన్ని కూడా నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని కూడా నేను మార్చుకోవాలి. ఈ ప్రసంగం బోధిస్తున్న నాకు కూడా అవసరమే, వింటున్న మీకు కూడా అవసరమే. అలా ఉండాలన్నమాట.